సైబర్ నేరగాళ్ల మోసాలు కలకలం రేపుతున్నాయి. సాంకేతికత మోసగాళ్లకు ఆయుధంలా మారుతున్న పరిస్థితి ఆందోళన రేకెత్తిస్తోంది. మాదక ద్రవ్యాల రవాణాకి పాల్పడుతున్నారని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ ఓ వృద్ధుడి దగ్గర 1-2 కాదు, ఏకంగా 7,12,00,000 కొట్టేశారు సైబర్ క్రిమినల్స్. హైదరాబాద్ సోమాజిగూడలో జరిగింది ఘటన. గత ఏడాది అక్టోబర్ 27న సోమాజిగూడకి చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి ఓ కాల్ వచ్చింది. మీరు ముంబై నుంచి బ్యాంకాక్ చేసిన కొరియర్లో ఒక ల్యాప్టాప్, 3 కిలోల వస్త్రాలు, 5 పాస్పోర్ట్లు, మాదక ద్రవ్యాలు ఉన్నాయని అవతలి వ్యక్తిని భయపెట్టాడు. తాను ఎటువంటి కొరియర్ పంపలేదని ఫోన్ పెట్టేశాడు ఆ వృద్ధుడు. వెంటనే ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ బెదరగొట్టారు. ఏకంగా 7 కోట్లు కొల్లగొట్టారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తామంటూ వీడియో కాల్ చేసి 19.80 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. నగదు లావాదేవీల్లో సమస్య ఉందంటూ సిగ్నల్ యాప్ డౌన్లోడ్ పేరుతో లింక్ పంపి ఖాతాలో ఉన్న 7,12,080 రూపాయలను కాజేశారు. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ ఖాళీ అయినా వదలని మోసగాళ్లు డిసెంబర్లో మళ్లీ కాల్ చేసి కేసు మూసివేయడానికి మరో 1.2 కోట్లు డిమాండ్ చేశారు. అనుమానం వచ్చి ఆరా తీస్తే మోసపోయినట్టు గుర్తించిన సదరు వ్యక్తి శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ బడా మోసం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.